అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ను ఉద్దేశించి ప్రసంగించారు. కీలక ప్రకటనలు చేశారు. అనేక అంశాలను ప్రస్తావించారు. టారిఫ్స్ మొదలుకుని ఇరాన్ వరకు చాలా అంశాలు ఆయన మాట్లాడారు. కొన్నింటికి వివరణలు ఇచ్చారు. టారిఫ్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తప్పుబట్టారు. యుద్ధాలను ఆపిన విషయాన్ని కూడా వదలలేదు. దీన్ని పునరుద్ఘాటించారు. 100 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. ఇదో రికార్డు. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల తదనంతరం తలెత్తిన భారత్ పాకిస్తాన్ వివాదంతో సహా 8 యుద్ధాలను తాను ముగించానని డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘర్షణల్లో తాను జోక్యం చేసుకోకుంటే దాదాపు 35 మిలియన్ల మంది మరణించేవారని గుర్తు చేశారు. చివరికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదని తేల్చి చెప్పారు. భారత్ సైనిక చర్యను ఆపివేయడం ద్వారా షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను కాపాడారని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని షెహబాజ్ స్వయంగా తనతో చెప్పారని ట్రంప్ వెల్లడించారు. రెండో విడత దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపారని చెప్పుకొచ్చారు. కాంబోడియా, థాయిలాండ్, భారత్, పాకిస్తాన్ ఇందులో ఉన్నాయని చెప్పారు. తాను అడ్డుకోకపోయుంటే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం వచ్చేదని తేల్చి చెప్పారు. తన ప్రమేయం లేకుంటే 35 మిలియన్ల మంది చనిపోయేవారని పాక్ ప్రధాని చెప్పారని ఉటంకించారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ తాను పరిష్కరించారని పేర్కొన్న యుద్ధాలలో ప్రధానంగా ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, ఈజిప్ట్ ఇథియోపియా, భారత్ పాకిస్తాన్, సెర్బియా కొసావో, రువాండా కాంగో, అర్మేనియా అజర్బైజాన్, కాంబోడియా, థాయిలాండ్ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ యుద్ధం మొదలయ్యే సమయానికి తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఇది ప్రారంభమే అయ్యేది కాదని పేర్కొన్నారు. 2022లో సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 25న రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైన విషయం తెలిసిందే. జో బైడెన్ అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. తాను ఉండి ఉంటే యుద్ధం ప్రారంభానికి ముందే అడ్డుకుని ఉండేవాడినని చెప్పారు.